మిత్రులారా, బీసీ వాద సాహిత్యానికి సంబంధించి ఒక ప్రముఖ సదస్సు ఈ నెల 22న జరగబోతోంది. రవీంద్ర భారతి 2వ అంతస్తులో మినీ హాల్లో ఈ సదస్సు జరుగుతుంది. బీసీ సాహిత్య వేదిక, తెలంగాణ సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ఈ మూడు సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సు లక్ష్యం ఏంటంటే బీసీల కుల వృత్తుల మీద వచ్చినటువంటి దీర్ఘ కవితలను అధ్యయనం చేస్తున్నాను. సదస్సు ఇది. ప్రముఖ పరిశోధకులు బీసీ వాద సాహిత్యం మీద పరిశోధన చేసిన వారు ఆయా బీసీ కులాల చేతి వృత్తులు, వడ్రంగం, కమ్మరం, అట్లాగే నేత పని, గౌడ వృత్తి పని, ఇలా వేరువేరు చాలా వృత్తులు ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నాయి. ఆ వృత్తుల జీవితం పట్ల, ఆ వృత్తులు పాటించే కులాలు ఎలాంటి జీవన విధానాన్ని పాటిస్తున్నాయో దాని పట్ల అధ్యయనం చేయడానికి పరిశోధన పత్రాలు సమర్పించడానికి ఈ సదస్సు ఏర్పడింది. ఈ సదస్సులో ప్రముఖంగా ప్రారంభ సభలో సభాధ్యక్షుడిగా సంగిశెట్టి శ్రీనివాస్ ఉంటాడు. ముఖ్య అతిథిగా జూలూరు గౌరీశంకర్ ఉంటారు. ప్రారంభ సమావేశాన్ని అమ్మంగి వేణుగోపాల్ ఆయన ప్రసంగం చేస్తారు. అలాగే తిరునగరి దేవకీదేవి గారు, ఆనందచాగరి గారు, తుగుళ్ళ గోపాల్ గారు వీళ్ళు ఈ సదస్సులో పాల్గొంటారు. ఇంకా సాయంత్రం పూట రెండో సదస్సు జరుగుతుంది. ఈ రెండో సదస్సులో సభాధ్యక్షుడిగా కాంచనపల్లి గోవర్ధన్ రాజు ఉంటాడు. అట్లాగే ముఖ్య అతిథిగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య పిల్లరమర్రి రాములు ఉంటారు. అట్లాగే విశిష్ట అతిథిగా కందుకూరి శ్రీరాములు ఉంటారు. వెల్దండి శ్రీధర్, ఎస్ రఘు, బోర్ల వెంకటేశ్వర్లు, ఎంవి రమణ, కప్ప నరేంద్ర, బిల్ల మహేందర్, నాగవరం బాలరాం, కంచర్ల మహేష్, బండారి రాజ్కుమార్, తూర్పుగంటి నరేష్, జయప్రకాష్, కృష్ణ కౌండిన్య ఇలాంటి ప్రముఖమైన పరిశోధకులు పత్ర సమర్పణ చేస్తున్నారు. బీసీ వాద సాహిత్యానికి సంబంధించి ఇది ఒక ప్రముఖ సదస్సుగా చెప్పుకోవచ్చు. ఈ సదస్సులో మీరందరూ పాల్గొనాలని నా తరఫున ఈ ఆహ్వానాన్ని అందజేస్తున్నాను. సదస్సు ఘనంగా జరగాలని చెప్పి శుభాకాంక్షలు అందిస్తున్నాను.